దళిత వర్గాల మధ్య శూద్రులుగా పిలిచేటట్టు చేస్తామని అంటున్నారు. వీళ్ళ అవసరం మనకు ఒక్కసారి ఆలోచించండి. మీరు అప్రమత్తమై బండి సంజయ్ గారు 2014లో ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినప్పుడు ఏం చెప్పినాడు? భార్య మండల సూత్రం అమ్మి నామినేషన్ పత్రాల ఫీజు అంటున్నాడు. ఈరోజు 1,000 కోట్లు సంపాదించినాడు. సాయం చేసిన దాని అభివృద్ధికి బండి సంజయ్ పని చేయడు. ఈ ఓట్లు మాత్రం కావాలంటే ఆయన సొంత అభివృద్ధికి పని కావాలి. ఆయన సొంతంగా గ్రో కావాలి, ఇంకా పెద్ద నాయకులు కావాలి. కానీ మీ గురించి పట్టించుకున్న పాపాల పోలు, మీ కష్టాల గురించి పట్టించుకున్న పాపాల పోలు. ఆయన గ్రామాలు విజిట్ చేయడు, జనరల్ బాడీస్కు రాడు. ఆయన ఉన్నా నేనంటే సమానం మనకు. కాబట్టి బండి సంజయ్ మనోభావాలు రేకెత్తించి మరొకసారి మీ దగ్గరికి రాక్షస రూపంలో వస్తున్నాడు. దేవుడి పేరు పెట్టుకోండి. మనము దేవుణ్ణి పూజిద్దాం, బండిని తొక్కుదాం. దేవుణ్ణి పూజిద్దాం, బండిని తొక్కుదాం. బాయ్ బాయ్ మండి, బాయ్ బాయ్ మోడీ అందాం. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, నిత్యావసర సరుకులు ఎక్కడికి పోయినాయమ్మా? ఆకాశానికి పోయినాయా? పోలేదా? పోయినాయి కదా. ఎవరు తగ్గియాలి? ప్రభుత్వంలో ఉన్నదే కదా సాయం చేసేది. ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. పెద్దయినా ఆ ఒట్టుతో కొంత సానుకూలత కలిగించుకున్నారు. నేను మీ ముందు